వేదికగా ఈరోజు బొంబాయి మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్య రణీ ట్రోఫీ ప్రారంభమైంది. ఈ రణీ ట్రోఫీలో పాల్గొనేందుకు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్, యశ్ దయాల్ని ఇండియా టెస్ట్ టీంలో రిలీజ్ చేశారు. సర్ఫరాజ్ ఖాన్ బొంబాయి తరపున ఆడగా ధ్రువ్ జురేల్, యశ్ దయాల్ రెస్ట్ ఆఫ్ ఇండియా తరపున ఈ రణీ ట్రోఫీలో ఆడుతున్నారు. రణీ ట్రోఫీలో రెస్ట్ ఆఫ్ ఇండియాకి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా ఉండగా బొంబాయికి అజింక్య రహానె కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముఖేష్ కుమార్ తాను వేసిన రెండవ ఓవర్లో బొంబాయి బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీసి 6 రన్స్ దగ్గర 2 వికెట్లు కోల్పోయేలా చేశాడు. పృథ్వీ షా 4 రన్స్ చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్ లో దేవదత్ పడికల్ షిప్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వగా హార్దిక్ తోమర్ దూజురాల్ క్యాచ్ ఇచ్చి డక్అవుట్ గా వెనుదిరిగాడు. బొంబాయి 37 రన్స్ తన 3 వికెట్లు కోల్పోయింది. ఆయుష్ మాత్రం 19 రన్స్ చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్ లో దూజురాల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బొంబాయి 37 రన్స్ 3 వికెట్లు కోల్పోయిన సందర్భంలో అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్ మధ్య 102 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. శ్రేయస్ అయ్యర్ 84 బంతులు 57 రన్స్ చేశాడు. 6 4 6 కొట్టాడు. బొంబాయి 139 రన్స్ దగ్గర శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాడు. యశ్ దయాల్ బౌలింగ్ లో రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ చేసి శ్రేయస్ అయ్యర్ అవుట్ అవ్వగా ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ మరియు అజింక్య రహానె మధ్య 97 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. రహానె 197 బాల్లో 86 రన్స్ చేశాడు. 6 4 6 కొట్టి నాట్అవుట్ గా ఉండగా సర్ఫరాజ్ గా 88 బాల్లో 54 రన్స్ చేసాడు. 6 4 కొట్టి నాట్అవుట్ గా ఉన్నాడు. వెస్ట్ ఆఫ్ ఇండియా తరపున ముఖేష్ కుమార్ 60 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకోగా యశ్ దయాల్ 46 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు.